నమస్తే అంకమరావు గారు. నమస్తే కిషోర్. సార్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో నందమూరి బాలకృష్ణ నూతన చిత్రం, బహుశా 112వ చిత్రం అనుకుంటా, కొరటాల శివ దర్శకత్వంలో రాబోతోంది. అది ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని అమరావతిలో ప్రారంభమై, బహుశా ఈ యొక్క ఘనత సాధించినటువంటి మొదటి చిత్రం కూడా ఇదే కాబోలు. నాకు గుర్తున్నంత వరకు. మరి మీరు సినీ పెద్దలు కూడా కాబట్టి, మీరు సినీ నిర్మాత కూడా కాబట్టి మీరు చెప్పాలి. ఇంతకు ముందు ఏమన్నా అక్కడ ప్రారంభోత్సవాలు షూటింగ్లు జరిగాయో నాకైతే తెలియదు, మీరు చెప్పాలి. సో అంటే దీని మీద కూడా ఒక చిన్న చర్చ నడుస్తోంది. ఆ, ఆ, మామగారు ఆ, సినీ హీరోగా నటిస్తుంటే దానికి అల్లుడు గారు నారా లోకేష్ క్లాప్ కొట్టడం కానివ్వండి, అమరావతి తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో అక్కడ వారు నిర్మించినటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆ పరిసర ప్రాంతాల్లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావటం కానివ్వండి, దీని ద్వారా ఒక సంకేతం. రేపు నెక్స్ట్ చాలా సినిమాలు కూడా ఇక్కడ రాబోతున్నాయి. సినీ పరిశ్రమ ఇక్కడ కూడా నెమ్మదిగా పురుడు పోసుకోబోతోంది. ఇక్కడ కూడా కొన్ని ఆఫీసులు వెలవబోతున్నాయి అనేటటువంటి ఒక చర్చ అయితే నడుస్తాం. ఆల్రెడీ చంద్రబాబు శ్రీనివాసరావు ఇంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో మీరు చిత్రాలు నిర్మించండి ఇక్కడ బేస్ చేసుకుని అని చెప్పేసి, అలా నిర్మించే వాళ్ళకి చిన్న చిత్రాలకి మేము సహకారం అందిస్తాం అంటూ కూడా కొంత ఫండ్ని పెట్టుకొని కొత్త దర్శకుల్ని, కొత్త నటుల్ని, కొత్త నిర్మాతల్ని ప్రోత్సహించే చర్యలు కూడా తీసుకుంటున్నారని తెలుస్తాం. సో ఓవరాల్ గా బాలకృష్ణ సినిమానే కాదని ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమకి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంత ఆశాజనకమైన పరిస్థితి ఉంది అనే భావన కలుగుతున్న నేపథ్యంలో మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? కిషోర్, ముందుగా మీరు ఎత్తిన అంశం ఈ రోజు చిత్ర పరిశ్రమకు సంబంధించింది వాస్తవం, దాంట్లో అనుమానం లేదు. గతంలో చిన్న చిన్న చిత్రాలు అక్కడ ప్రారంభమైనా కూడా ఒక ప్రజాదరణ కలిగినటువంటి కథానాయకుడు నటించినటువంటి చిత్రం ఈ రోజు మొట్టమొదటి చిత్రం ఇది. నిజంగానే అంటే ఇప్పుడు ఏదైతే మొన్న ఎఫ్డిసి మొట్టమొదటిసారి చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత నందమూరి తారక రామారావు గారి తర్వాత రాజకీయాలకు అతీతంగా చిత్ర పరిశ్రమ, అలాగే నాటక పరిశ్రమ, అలాగే టీవీ పరిశ్రమకు సంబంధించి, అలాగే అందరినీ దీంట్లో ఏదైతే థియేటర్ల వాళ్ళు ఉంటారో, పంపిణీదారులు ఉంటారో వాళ్ళందరినీ కలిపి సంయుక్తంగా వేసినటువంటి ఫుల్ బాడీ మొట్టమొదటిసారి ఎఫ్డిసి ఫుల్ బాడీ భరత్ భూషణ్ గారిని అధ్యక్షుడిగా, మిగిలిన వాళ్ళందరూ. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి కూడా ఒకటి ఇచ్చాడు కదా, పోసాని కృష్ణమురళి చైర్మన్ గా. చెప్పండి, రెండో మనిషి ఎవరో చెప్పండి, మీరు రెండో మనిషి ఎవరో చెప్పండి, కమిటీ ఏదో చెప్పండి. పోసాని కృష్ణమురళి మాత్రమే కనిపించేవాడు తప్ప ఆయన బహుశా ఎఫ్డిసి చైర్మన్ గా చేశాడు కదా. అవునవును, అందుకే చెప్తుంది. బాడీ అనేది అనేటటువంటి సంగతి అయితే మరి నేను ఎక్కడ చూడాలా, చదవాలా, మీరే చెప్పాలి. తొలిసారిగా ఇదే అది నందమూరి తారక రామారావు గారి తర్వాత మళ్ళీ అంటే డివిఎస్ రాజు గారిని ఆ రోజు నియమించారు. మరి తర్వాత ఇదే నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, తెలుగు పరిశ్రమ సంబంధించి ఈ రోజు ఒకనాడు మద్రాసులో ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి వచ్చేసి గోదావరి తీరం వెంట పలు చిత్రాలు షూటింగ్లు జరిగాయి. మనకి చూసుకుంటా ఉంటే గొప్ప గొప్ప చిత్రాలన్నీ కూడా, చాలా గొప్ప చిత్రాలన్నీ కూడా అక్కడ షూటింగ్ జరిగినాయి. మోగ మనసులు కానీ మొదలు పెట్టుకుంటే ఎన్నో గొప్ప చిత్రాలు అక్కడ ఉన్నాయి. విశాఖ అందాలన్నీ కూడా మరో చరిత్ర అలాంటి చిత్రాల ద్వారా ప్రపంచానికి చాటారు. అయినా సరే ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత, చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత అంతగా ఆంధ్ర రాష్ట్రంలో అరకు, విశాఖపట్నం కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. గోదావరి జిల్లాలకు అప్పటికి ఇప్పటికి జరుగుతూనే ఉన్నాయి. ఆ రోజుతో పోల్చుకుంటే మాత్రం తగ్గిందనేది మాత్రం వాస్తవం. ఇప్పుడు బాలకృష్ణ గారు ఈ ఫుల్ బాడీ వేసిన తర్వాత చిత్ర పరిశ్రమని తన వంతుగా ఆంధ్ర రాష్ట్రంలో దాన్ని మెరుగుపరచడం కోసం ఈ యొక్క బాడీలో మీరు ఇందాక చెప్పిన చంద్రబాబు శ్రీనివాసరావు గారు కూడా విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం కోసం మనం ఎందుకు చేయకూడదు, ఆయన కూడా ఒక స్టూడియో కట్టే ఆలోచన కూడా చేయబోతున్నారు, గమనించుకోవాలి. ఇక్కడ హైదరాబాద్ లో ఏదైతే రామోజీ ఫిల్మ్ సిటీ ఉందో, డబ్బులు తీసుకొని లోనకెళ్తే ఫిలిం బాక్స్ తీసుకొని బయటకు వచ్చే పరిస్థితులు ఉండే ఆ రోజుల్లో. అలాంటి తరహాలో దీన్ని నిర్మాణం చేపట్టాలని చెప్పని వాళ్ళు త్రికరణ శుద్ధిగా ఈ బాడీ పనిచేస్తుందని అయితే నేను భావిస్తాను. అంటే ఇప్పటికి 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో పూర్తయిపోదు. దాన్ని ప్రారంభం జరిగింది. ప్రారంభం జరిగిన తర్వాత ఎక్కువ చిత్రాలు అక్కడికి వచ్చిన తర్వాత నిస్సందేహంగా జరుగుతాయి. కాకపోతే ఆ వాతావరణాన్ని సృష్టించడం కోసం ప్రభుత్వం నాకు ఒక డౌట్. మరి గతంలోనే చంద్రబాబు నాయుడు సర్కార్ 2014 టు 19 కానివ్వండి, అంతకు ముందు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ 2014 టు 19 విషయంలో
విశాఖను కేంద్రంగా చేసుకుని సినీ పరిశ్రమను మొత్తం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేయటం కానివ్వండి, ఆల్రెడీ అక్కడ రామానాయుడు స్టూడియో వంటివి నిర్మాణం అవటం కానివ్వండి, మీరు వస్తే మేము అవసరమైతే స్థలాలు ఇస్తాము, ఇక్కడ స్టూడియోలు కట్టుకోండి అని చెప్పేసి ఓపెన్ గా చెప్పడం కానివ్వండి, కొంతమంది ఆ ప్రయత్నాలు చేయడం కానివ్వండి. బాలకృష్ణ కూడా విశాఖలో స్థలం వస్తే నేను కూడా స్టూడియో కడతా అని చెప్పేసి ఒక 14 ఎకరాలకు 15 ఎకరాలకు దరఖాస్తు కూడా ఆయన కూడా చేసుకున్నాడు. మరి ఇప్పుడు సడన్ గా ఇప్పుడు అమరావతి అంటే సినీ పరిశ్రమ కదిలే అవకాశం ఉంటుందంటారా? అంటే విశాఖ అన్నారు మొన్న, మరి ఇప్పుడు ఏంటంటే రాదా? అమరావతిని కేంద్రంగా చేసుకొని వీళ్ళు రేపు పొద్దున చేయాలని భావించట్ల కిషోర్, ఇక్కడ గమనించుకోవాలి. అమరావతిలో మన రాజధాని కాబట్టి ఇప్పుడు అక్కడ ముందుగా ఇట్లాంటి ప్రారంభం అయితే ఆంధ్రప్రదేశ్ కు ఒక పెద్ద కథానాయకుడు ఇక్కడికి వచ్చి చేస్తా ఉంటే రేపు పొద్దున మిగిలిన కథానాయకులు ఎవరన్నా ఒకళ్ళిద్దరు వచ్చి అక్కడ కనుక మొదలు పెడతా ఉంటే ఇక్కడ మనకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి లొకేషన్స్ ఉన్నాయి. వీటిని దానితో పాటు ప్రభుత్వం కూడా ఇదోధికంగా సహాయం చేస్తే నిస్సందేహంగా బాలకృష్ణ గారు లాంటి వ్యక్తి ఈ రోజు మరి ఆయన అంత ప్రజాదరణ ఉన్నటువంటి నటుడై ఉండి ఆయనకి కంఫర్ట్ చూసుకుంటారు ఎవరైనా సరే. మామూలుగా సహజంగా ఏంటంటే ఇంట్లోంచి బయటికి రంగంలోనే షూటింగ్ పూర్తి అయిపోవాలి, మళ్ళీ హ్యాపీగా ఇంటికి వెళ్ళాలని చెప్పని భావిస్తూ ఉంటారు, లేదంటే ఎక్కడికన్నా వెళ్తే వసతి బాగుండాలని కోరుకుంటా ఉంటారు. మరి అయినా సరే ఆయన ఇక్కడికి వచ్చి చేస్తున్నాడు అంటే ఎవరో ఒక అడుగు అనేది ముందేయాలి. ఆ అడుగు బాలకృష్ణ గారి ద్వారా వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఎఫ్డిసి అనేది ఫుల్ బాడీ చిత్ర పరిశ్రమకి, నాటక రంగానికి, అలాగే దీంట్లో వివిధ విభాగాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దాంట్లో ఉన్నారు కాబట్టి దీనికోసం త్రికరణ శుద్ధిగా వాళ్ళందరూ పనిచేస్తారని. అంటే ఏదైతే ఒక చిత్రం నిర్మించాలి అంటే చాలా ఉంటాయి, ఒక లొకేషన్ లో లేకపోతే ఇవే కాదు, వాళ్ళకి చాలా సదుపాయాలు కూడా కావాలి. అవన్నీ కూడా ప్రభుత్వం ముందుకొచ్చి వాళ్ళకి అవకాశం ఇస్తే నిస్సందేహంగా ఇప్పుడు ఒక స్టూడియో ఇప్పుడు మద్రాసు నుంచి హైదరాబాద్ లో స్థిరపడితేనే ఎవరు భావించారు? ఏ విధంగా కూడా ఎవరు ఆలోచించలేదు. కానీ ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమకి హైదరాబాదే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమే కాకుండా రామోజీ ఫిలిం సిటీ వల్ల ఉత్తరాది వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చిత్రాలు నిర్మించేవాళ్ళు, గమనించుకోండి. కానీ అంకమరావు గారు ఇప్పుడు మనం చూసుకుంటే ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి, సినిమాలు మొత్తం అక్కడ నిర్మించుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. చారిత్రాత్మక చిత్రాలు ఎన్నో మరపురాని చిత్రాలు అక్కడ నిర్మాణం జరిగింది. కట్ చేస్తే షూటింగ్ పార్ట్ వరకు ఓకే, బట్ అక్కడి నుంచి మళ్ళీ మ్యూజిక్ కావాలంటే చెన్నైకి పోవటము, లేదంటే మిగతా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కావాలంటే హైదరాబాద్ రావటం ఒక తప్ప. ఇప్పుడు బాలకృష్ణ సినిమా అయినా అక్కడ ఒకవేళ షూటింగ్ జరుపుకున్న మెజారిటీ ఎంతో కొంత భాగం మళ్ళీ ఏదైనా కావాలనుకుంటే హైదరాబాద్ కాదు. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కానివ్వండి, ఇప్పుడు డబ్బింగ్ వంటివి, ఎడిటింగ్ వంటివి, డిఐ వంటివి, మిగతా సాంకేతిక విభాగాలు ఏవి అక్కడ అందుబాటులో లేకపోతే ప్రయోజనం ఏంటి? అంటే కేవలం స్టూడియోలు కట్టడం మాత్రమే కాకుండా ఇలాంటి టెక్నీషియన్స్ కావాల్సినటువంటి సౌకర్యాలు, ఇలాంటి చిన్న చిన్న స్టూడియోస్ అంటే డబ్బింగ్ స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు, ఇలాంటివి కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి కదా. మళ్ళీ షూటింగ్ ఇక్కడ, పోస్ట్ ప్రొడక్షన్ అక్కడ అంటే అదేం ప్రయోజనం ఇంకా లేదు. అందుకే నా ప్రారంభంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా ఇవన్నీ కూడా ఇందాక నేను చెప్పినట్టు రామోజీ ఫిలిం సిటీలో లాగా ఈ రోజు చంద్రబాబు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నిస్సందేహంగా కూడా అలాంటి స్టూడియో రాబోతుందని అయితే నాకు సమాచారం ఉంది. దాన్ని వాళ్ళు త్రికరశుద్ధిగా ఎక్కడ నిర్మాణం చేయబోతున్నారు, ఆయన ఎక్కడ అనుకుంటున్నారు? అదే వాళ్ళు అంటే ఆయన ఒక స్థలం కూడా ఎన్నుకున్నారు, చెప్తాను, ఇప్పుడే బయట పెట్టడం మంచి పద్ధతి కాదు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అమరావతిలో అనేది నేను నిర్విధంగా చెప్పలేను, కానీ ఆ పరిసర ప్రాంతాల్లో మాత్రం ఉంటుంది. ఇది విశాఖపట్నంలో మీరు చెప్పినట్టు విశాఖపట్నంలో వనరులు ఉన్నాయి, అక్కడ స్టూడియో కావాలంటే అన్ని అక్కడ ఉన్నాయి, షూటింగ్ కావాల్సినవి అన్ని ఉన్నాయి. మీరు అన్నట్టు ఈ డబ్బింగ్ కావచ్చు, లేకపోతే మామూలు రికార్డింగ్ థియేటర్లు కావచ్చు, డిఐకి సంబంధించింది కావచ్చు, ఎడిటింగ్ రూమ్స్ కావచ్చు, వీటన్నిటికి కూడా వీళ్ళు ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడికి వస్తారు. ప్రారంభం జరగాల, ఒక అడుగు ముందుకు ఎవరో ఒకరు ముందుకేయాలి. ఆ అడుగు అనేది బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో, అలాగే చంద్రబాబు శ్రీనివాసరావు గారు వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు ఏర్పడినటువంటి ఎఫ్డిసి వాళ్ళ సహాయ సహకారాలతోటి, ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతోటి దీని అయితే ముందుకు తీసుకెళ్తే ఏది అసాధ్యం కాదు, గమనించుకోవాలి, ఏది అసాధ్యం కాదు. ఖచ్చితంగా మనం కోరుకుందాం కూడా, అలా జరగాలని కోరుకుందాం కానివ్వండి. ఇప్పుడు స్టూడియో అంటే కనీసం ఇప్పుడు మనకి ఒక మంచి స్టూడియో లైక్ హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే మనకు ఒక అన్నపూర్ణ స్టూడియో అని చూస్తే ఒక మంచి స్టూడియో లాగా, ఒక అద్భుతమైన స్టూడియో లాగా కనిపిస్తుంది. అదేమో 100,000 ఎకరాల విస్తరించలేదు. సో ఆ టైప్ లో ఏమైనా నిర్మాణం చేస్తారంటారా? లేదు, నాకు తెలిసి 100 ఎకరాలు తక్కువగా ఎక్కడా కూడా దీన్ని ప్రారంభించరు. 100 ఎకరాలు గుర్తుపెట్టుకోండి,
దాంట్లో ఓకే. మామూలుగా అన్ని రికార్డింగ్ థియేటర్లు ఇవన్నీ కూడా దాంట్లోనే ఉండాలి కాబట్టి అన్ని వసతులను అక్కడ ఏర్పాటు చేసిన తర్వాత స్థానిక కళాకారులను ప్రోత్సహించవచ్చు. స్థానికంగా చాలా మంది ఇప్పుడు ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నారు, విశాఖపట్నం కావచ్చు, రాజమండ్రి కావచ్చు, విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, నెల్లూరు కళాకారులను కూడా ఇక్కడ పిలిపించుకుంటున్నారు కాబట్టి వాళ్ళు అక్కడే ఉండి చేసుకోవచ్చు. కాకపోతే దీనికి ఒక రేపొద్దున ఏదైతే స్టూడియోలే కాకుండా యాక్టింగ్ స్కూల్స్, ఇప్పుడు మాకు సత్యమూర్తి గారు ఉన్నారు విశాఖపట్నం, ఉమ్. సత్యానంద్ గారు ఉన్నారు విశాఖపట్నం. మరి ఆయనకు సంబంధించి అక్కడికి వెళ్ళి వీళ్ళందరూ కూడా అక్కడ ఆయన దగ్గర నేర్చుకుని వస్తున్నారు కదా. రేపు పొద్దున ఇలాంటివి కూడా ఇక్కడ ఎక్కువ అవుతా ఉంటాయి. అన్ని విధాలుగా అన్ని విభాగాలకు సంబంధించి తర్ఫీదు ఇస్తారు. ఆ విధంగా ముందుకు తీసుకెళ్తారని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. ఏదైనా సరే తెలుగు పరిశ్రమని తన వంతుగా తన భుజస్కంధాల మీద తీసుకొని నందమూరి బాలకృష్ణ గారు ఈ రోజు మన కమిటీతో పాటు దీన్ని కూడా ముందుకు తీసుకెళ్లే క్రమంలో అందరూ కూడా సహకరించి, ఇప్పుడు ఇద్దరు తెలుగు వాళ్ళే, తెలంగాణ తెలుగే, మరి ఆంధ్రప్రదేశ్ తెలుగు కూడా కాబట్టి అక్కడ ఇక్కడ కూడా చిత్ర పరిశ్రమ ఈ విధంగానే కొనసాగాలని చెప్పైతే నేను కూడా కోరుకుంటున్నాను. కాకపోతే మనకి ఈ రోజు అక్కడ సంబంధించి అక్కడ ఏమీ లేదు కాబట్టి ఆ రోజు చెన్నై నుంచి హైదరాబాద్ ఎలా అయితే వచ్చాము, ఈ రోజు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా అట్లానే తరలివెళ్ళి అక్కడ స్థానిక కళాకారులకు కూడా అవకాశం కల్పించాలని చెప్పని నేనైతే భావిస్తున్నాను. ఆ దిశగానే వీళ్ళు ముందుకెళ్తున్నారైతే నేను నిస్సందేహంగా చెప్పగలను. అది ఆచరణలో చూపిస్తారని కూడా నేను నమ్ముతున్నాను అనమాట. చూద్దాం సార్, ఖచ్చితంగా అక్కడ కూడా సినీ పరిశ్రమ మళ్ళీ వెళ్ళునుకోవాలని, అక్కడ కూడా పరిశ్రమ స్థాపన జరగాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం.